నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. మోదీ సర్కార్ను కూలగొట్టడానికి లేదా అస్థిరపరచడానికి డీప్ స్టేట్ ఏదో పెద్ద కుట్ర చేస్తోందా? ఈ అనుమానాలు చాలా ఏళ్ళుగా, కొన్ని నెలలుగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. కారణం ఏంటంటే మన చుట్టుపక్కల దేశాల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు. అంటే 2022 నుంచి పాకిస్తాన్లో ఏం జరిగింది, బంగ్లాదేశ్లో ఏం జరిగింది, నేపాల్లో ఏం జరిగింది, శ్రీలంకలో ఏం జరిగింది, ఇప్పుడు భారతదేశంలో ఏం జరుగుతోంది. కొద్ది రోజుల కిందట, గత సంవత్సరం అనుకుంటా, రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఈ యొక్క వాదానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇక్కడ కూడా భారతదేశంలో కూడా జంజీ రోడ్లపైకి రావాలి, యువత రోడ్డు ఎక్కాలి, నిరసనలు చేయాలి, ధర్నాలు చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు పిలుపునిచ్చారు. సరే, ఇప్పుడు ఈ అనుమానం, ఈ కాన్స్పిరసీ థియరీ ఏంటి? భారత్ మరొక బంగ్లాదేశ్లా కాబోతోందా? భారత్ మరొక నేపాల్లా కాబోతోందా? ఈ అనుమానాలు ఎందుకు కలుగుతున్నాయంటే, ఒకటి, ప్రధానంగా అమెరికా యొక్క థియరీ, అమెరికా యొక్క ఫార్ములా ఎలా ఉంటుందంటే, ఎక్కడైనా సరే, ఏ దేశంలోనైనా సరే, తమ చెప్పు చేతల్లోకి తీసుకురావడానికి రెజీమ్ చేంజ్ అనేటువంటి ఒక అస్త్రాన్ని అమెరికా వాడుతూ ఉంటుంది. అమెరికా లేదా డీప్ స్టేట్, రెండు ఒకటిగానే మనం భావించాలి. సో బంగ్లాదేశ్లో ఏం జరిగిందో ఒకసారి మనం చూస్తే, షేక్ హసీనా నిజానికి ఎన్నికల్లో డెమోక్రటిక్గా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి షేక్ హసీనాని పదవి నుంచి దించేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎప్పుడు జరిగింది? 2024 ఆగస్టు 5వ తారీఖున బంగ్లాదేశ్ అప్పుడు ప్రధానిగా ఉన్నారు. ఇలాగే తీవ్రమైనటువంటి అల్లర్లు, నిరసనలు, ఆందోళనలు రావడము, పెద్ద ఎత్తున ఆమెపై తిరుగుబాటు చేయడము, ఇక గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో షేక్ హసీనా భారత్తో తలదోచుకోవడానికి రావాల్సినటువంటి పరిస్థితి, అగత్యం ఏర్పడింది. ఆమె ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. షేక్ హసీనా గారు బేసిక్గా బయటికి చెప్పినటువంటి రీజన్ ఏంటి? ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ వ్యవస్థకు వ్యతిరేకంగా విద్యార్థులు ప్రారంభించినటువంటి ఉద్యమం అది. అంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను రెచ్చగొట్టి ప్రభుత్వం మీదకి ఉసుగొల్పి ప్రభుత్వాన్ని పడిపోయేలాగా చేసినటువంటి ప్రయత్నం అక్కడ జరిగింది. ఆమె ఓపెన్గానే చెప్పారు. షేక్ హసీనా ఓపెన్గా చెప్పినటువంటి విషయం ఏంటంటే, సెయింట్ మార్టిన్ ఐలాండ్ విషయంలో అమెరికా కోరినటువంటి దానికి పెట్టినటువంటి ప్రపోజల్ కనుక నేను అంగీకరించి ఉంటే ఇప్పటికీ నేను కూడా అధికారంలో ఉండేదాన్ని అని చెప్పి షేక్ హసీనా ఓపెన్గానే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ నేను అమెరికా పెట్టినటువంటి ప్రపోజల్కి ఒప్పుకోలేదు. సెయింట్ మార్టిన్ ఐలాండ్ని అమెరికాకి హస్తగతం చేయడానికి, అప్పగించడానికి నేను ఒప్పుకోలేదు. సో దానికి ప్రతీకారంగానే అమెరికా నన్ను పదవిలో నుంచి దించేసింది. కానీ నేను పోరాటం చేస్తాను అవన్నీ కూడా ఆమె చెప్పారు. బట్ ఇప్పటికీ కూడా ఆమె ఇక్కడనే ప్రస్తుతానికి మన దేశంలోనే తలదాచుకుంటున్నారు. బహుశా బై డిసెంబర్ నేను అక్కడికి వెళ్ళిపోతానని చెప్పి ఆమె చెప్తూ ఉన్నారు. దట్ ఈస్ ఏ డిఫరెంట్ స్టోరీ. సో మన పక్క దేశం బంగ్లాదేశ్లో ఏ విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం కూలిపోయిందో మన కళ్ళ ముందే మనం చూసాం. అండ్ పాకిస్తాన్ విషయానికి వద్దాం. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. 2018 సంవత్సరంలో ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. మొదట్లో అంతా సజావుగానే జరిగింది. 2018 ఆగస్టు 18న అతను ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. పీటీఐ పార్టీ. మరి ఎందుకు అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది? 2021-22 ఆ ప్రాంతంలో విపరీతమైనటువంటి ద్రవ్యోల్బణము, ఫారెన్ ఎక్స్చేంజ్ క్రైసిస్, ఫ్యూయల్ ధరలు పెరిగిపోవడం, ఇవన్నీ కూడా. అయితే అక్కడ నిజానికి సమస్యలు లేవంటే ఉన్నాయి సమస్యలు, కానీ అవి ప్రభుత్వాన్ని దించేంత తీవ్రమైనటువంటి స్థాయిలో ఉన్నాయంటే డెఫినెట్గా కాదు. బంగ్లాదేశ్లో కూడా అదే కేసు వర్తిస్తుంది. ప్రతి దేశంలోనూ చిన్న పెద్ద సమస్యలు తప్పనిసరిగా ఉంటాయి. కానీ అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని బేస్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి స్థానికంగా పర్టికులర్గా ఎవరైతే ఉద్రేకపరచడం ఈజీ అవుతుందో, ఎవరినైతే ట్రాప్ చేయడం ఈజీ అవుతుందో, పర్టికులర్గా ఈ జంజీ యువతను టార్గెట్గా చేసుకుని వాళ్ళని ప్రభుత్వం మీదకి ఉసుగొల్పి అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి ఫార్ములా అమెరికా ఈ మన నైబరింగ్ కంట్రీస్లో చేసింది అనేది ఒక కాన్స్పిరసీ థియరీ. దీనికి ఎక్కడ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ దొరక్కపోవచ్చు, కానీ చాలా కథనాల్లో, చాలా నేషనల్ మీడియాలో, ఇంటర్నేషనల్ మీడియాలో చర్చించుకున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా. సో బంగ్లాదేశ్లో ఎన్నికల్లో గెలిచినటువంటి వాళ్ళని పక్కన పెట్టేసి అక్కడ ఏం జరిగింది? మొహమ్మద్ యూనస్కి అసలు నోబెల్ పీస్ ప్రైజ్ ఇప్పించడమే అమెరికానే చేసింది. చాలా సుదీర్ఘమైనటువంటి దృష్టితో షేక్ హసీనాని పదవి నుంచి దించేసి అతన్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు చీఫ్ అడ్వైజర్గా. నిన్న మొన్నటి వరకు అక్కడ అతనే పరిపాలన వెలగబెట్టాడు. ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు తారిక్ రెహమాన్ అక్కడ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. సో ఈ ఎపిసోడ్ అంతా కూడా మనం చూసాం. సో అమెరికా తన స్వార్థం కోసం, తను అనుకున్నది జరిపించుకోవడం కోసం ఎంతటికైనా, ఏ ఎక్స్టెంట్కైనా వెళుతుంది. తన మాట వినలేదు కాబట్టి షేక్ హసీనాని పదవి నుంచి దించేశారు. తన మాట వినలేదు కాబట్టి ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టించారు. గెలిచిందెవరు? ఇమ్రాన్ ఖాన్. ఓడిందెవరు? షహబాజ్ షరీఫ్. గెలిచిన వాడు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. ఓడిన వాడు ఎక్కడున్నాడు? ఈ రోజున ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. సో చూడండి ఏం జరుగుతోంది మ్యాజిక్. సో డెఫినెట్గా
ఒకసారి మనము శ్రీలంకలో కూడా అదే జరిగింది. శ్రీలంకలో గొటబయ రాజపక్షే శ్రీలంక ప్రెసిడెంట్ అప్పుడు ఆయన 2022 13 జూలైన చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో దేశం వదిలి పారిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు? చాలా కారణాలు ఉన్నాయి. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ దారుణంగా పడిపోయినాయి, రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి, హెవీ డర్ట్ బర్డన్ అంటే విపరీతమైనటువంటి అప్పులు, ఇవన్నీ చాలా ఆర్థికపరమైనటువంటి సంక్షోభము, అది రాజకీయ సంక్షోభంగా మారింది. ఇక్కడ చైనా ట్రాప్ కూడా ఉంది. అమెరికా ఒక్కటే చేస్తుందా అంటే అమెరికా ఒక్కటే కాదు, చైనా కూడా చేస్తుంది. కాకపోతే చైనా ఫార్ములా వేరేలా ఉంటుంది. అమెరికా ఫార్ములా యూజువల్గా వాళ్ళు వాడేటువంటి అస్త్రం వెపన్ ఏంటంటే రెజ్యూమ్ చేంజ్, అంటే ప్రభుత్వాన్ని అస్థిరపరచడము లేకపోతే ప్రభుత్వాన్ని మార్చేయడము, వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడము. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా చిన్న చిన్న దేశాల్లో అమెరికా చాలాసార్లు చేయగలిగింది. ఇరాక్, లిబియా, ఇట్లా చాలా దేశాల్లో, గడాఫీ విషయంలో, సద్దాం హుస్సేన్ విషయంలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సరే, వాటి గురించి ఇప్పుడు మనం ఆ డీటెయిల్స్లోకి వెళ్ళొద్దు. మన నైబరింగ్ కంట్రీస్ గురించి మాత్రమే మనం మాట్లాడుకుందాం. ఆసియా ఖండంలో మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో ఏం జరిగిందో, బంగ్లాదేశ్ ఎగ్జాంపుల్ చెప్పాను, పాకిస్తాన్ ఎగ్జాంపుల్ చెప్పాను, శ్రీలంక ఎగ్జాంపుల్ కూడా అదే జరిగింది. గొటబయ రాజపక్షే 2022 13 జూలైన పారిపోవాల్సి వచ్చింది. సో అక్కడ చైనా హస్తం కూడా డెఫినెట్గా ఉంది. డెట్ ట్రాప్లో చైనా ఫార్ములా ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక దేశంలో తనకు కావాలనుకున్నది అంటే కనుక ముందుగా వాళ్ళకి అప్పులు ఇవ్వడం మొదలు పెడతారు. పాకిస్తాన్లో సిపెక్ కారిడార్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, సిపెక్ కారిడార్ కానీ, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కానీ, ఆ దేశంలో వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడము, కొంత ఆ ప్రభుత్వానికి కూడా అప్పులు ఇవ్వడము. సో నెమ్మదిగా వాళ్ళకే తెలియనటువంటి విధంగా అప్పుల ఊబులో ఆ దేశాన్ని ముంచేయడము, తర్వాత వాళ్ళని చెప్పినట్టుగా వినేలాగా అనివార్యమైనటువంటి పరిస్థితిని కల్పిస్తారు. అటు పాకిస్తాన్లో అయినా శ్రీలంకలో అయినా కూడా చైనా అనుసరిస్తున్నటువంటి ఫార్ములా అదే. వాళ్ళది విస్తరణ కాంక్ష, ఎక్కడున్నా కూడా మేము దాన్ని స్వాధీనం చేసుకోవాలి, హస్తగతం చేసుకోవాలి. సో ఈ థియరీ కూడా నడుస్తుంది, రెండు కాన్స్పిరసీ థియరీలు. ఇప్పుడు భారత్లో కూడా ఆ ప్యాటర్న్ మనం గమనిస్తే, బంగ్లాదేశ్లో రోడ్డెక్కింది యువతనే, జెన్జీనే, పాకిస్తాన్లో కూడా ఇంచుమించు అదే ప్యాటర్ను, శ్రీలంకలో కూడా అదే ప్యాటర్న్. బంగ్లాదేశ్లో అయితే మరీ దారుణం. ఆమె అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఆమె అధికారిక నివాసంలోకి వెళ్ళి ఆ ఫర్నిచర్ని ధ్వంసం చేయడము, ఆ ఫోటోలను మొత్తం తగలబెట్టేయడము, ఆ దుస్తుల్ని, ఆ లోదుస్తుల్ని అవన్నీ కూడా తీసి మీడియాకు చూపించడం, చాలా ఆమెని ఎంత హ్యూమిలియేట్ చేశారో, ఎంత అవమానించారో అంతా కూడా మనము మీడియా ఛానల్స్లో చూసాం. ఇదంతా కూడా కేవలం టార్గెటెడ్గానే జరిగింది. కేవలం అక్కడ ఉన్నటువంటి యువతని రెచ్చగొట్టింది ఎవరు అనేది ప్రపంచం మొత్తానికి తెలిసినటువంటి ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు రీసెంట్గా నేపాల్లో కూడా అదే జరిగింది. నేపాల్లో కేపీ శర్మ ఓలీ బేసిక్గా చైనాకి ప్రో చైనా వ్యక్తి, చైనా తొత్తు అని కూడా పిలుస్తారు అతన్ని. సో అతన్ని కూడా నేపాల్లో అతను దిగిపోవడానికి కారణం కూడా యువత చేసినటువంటి ఆందోళన, యువత యువకుల్ని రెచ్చగొట్టి ప్రభుత్వం మీదకి ఉసుగొల్పి, అక్కడ నిజానికి జెన్యూన్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్ని హైలైట్ చేస్తూ, భూతద్దంలో చూపిస్తూ, ఆ సమస్యల ఆధారంగా యువతని ప్రభుత్వం మీదకి రెచ్చగొట్టి మళ్ళీ ఎన్నికలు జరిపించేలా చేయడము, లేకపోతే తాత్కాలికంగా వేరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము జరుగుతుంది. ఆ విధంగానే నేపాల్లో కూడా కేపీ శర్మ ఓలీ దిగిపోయాడు. తర్వాత మళ్ళీ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్గా ఉన్నది బాలేంద్ర షా ఉన్నాడు. బాలేంద్ర షా బేసిక్గా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, అమెరికాకి ప్రోగా ఉంటాడు, అమెరికాకు అనుకూలంగా ఉంటాడు. అంటే చైనా వాడు పోయాడు ఏజెంటు, ఇప్పుడు అమెరికా ఏజెంటు, సిఐఏ ఏజెంట్ వచ్చి అక్కడ నేపాల్లో కూర్చున్నాడు. సో ఇట్లా ఈ రెండు దేశాలు కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ల కోసం ఏ దేశంలోనైనా ఏ ఎక్స్టెంట్కైనా వెళతారు. ఇప్పుడు భారతదేశం వంతు వచ్చిందా? నిజానికి ఈ ప్రయత్నం, భారత్లో ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనేటువంటి ప్రయత్నం గత కొన్ని సంవత్సరాలకు జరుగుతుంది. 2024 ఎన్నికలకు ముందు కూడా పెద్ద కాన్స్పిరసీ జరిగింది. హిండెన్బర్గ్ రిపోర్ట్ విడుదల చేయడం కానీ, ఈ గోద్రా అల్లర్లకు సంబంధించి BBC ఒక డాక్యుమెంటరీ విడుదల చేయడం కానీ, ఇట్లాంటి చాలా కాన్స్పిరసీ థియరీస్ నడిచాయి. కాకపోతే ఆ చిన్న దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితికి అక్కడ బలహీనమైనటువంటి ప్రభుత్వాలు, స్థిరమైనటువంటి నాయకత్వం లేదు కాబట్టి వాటిని ఈజీగా హైజాక్ చేయగలిగారు, ప్రభుత్వాన్ని కూల్చేయగలిగారు. కానీ ఇక్కడ భారతదేశంలో ఆ పప్పులు ఉడకటం లేదు. ఈ రోజు వరకు కూడా వాటిని, ఆ ఎత్తుగడల్ని సమర్థవంతంగా తిప్పికొడుతూ ఉన్నారు. ఆ BBC డాక్యుమెంటరీ విడుదల చేసినప్పుడు కానీ, లేదా హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు యువత ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి డ్రామా ఇదంతా చూస్తుంటే ఇక్కడ కూడా వస్తుంది యువకులే. కానీ జెన్యూన్ ఇష్యూ వేరే. అసలైనటువంటి కారణము ఆ గొడవల్లో, ఆందోళనలో, ధర్నాలో ఏ ఒక్క నీట్ లేదా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి యువత కానీ, లేదా వాళ్ళకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరు కూడా లేరు. ఇది పూర్తిగా పొలిటికల్లీ మోటివేటెడ్ ప్రొటెస్ట్ లాగా, రాజకీయ దురుద్దేశపూర్వకంగా కూడుకున్నటువంటి ప్రొటెస్ట్ లాగానే కనబడుతుంది. మరి ఈ ప్రొటెస్ట్కి మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళు కూడా అరుంధతీ రాయ్ లాంటి యాంటీ భారత్ వ్యక్తులు, ఇంకా మరికొంతమంది చాలామంది యాంటీ హిందూ, యాంటీ భారత్
లేదా యాంటీ బీజేపీ వ్యక్తులు, శక్తులు, సంస్థలు మాత్రమే వీళ్ళందరికీ మద్దతు ఇస్తున్నాయి. ఎందుకు ఈ కాన్స్పిరసీ థియరీస్ను వెనకున్నాయి అని చెప్పడానికి బలమైనటువంటి కారణాలు ఇవే ఉన్నాయి. సో ఇప్పుడు ఎందుకు ఇక్కడ రైజ్ అవుతున్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, ఈ బొద్దింకల పార్టీని ఎక్స్టర్నల్ ఫోర్సెస్, విదేశీ శక్తులు ఎక్స్ప్లాయిట్ చేసుకుంటున్నాయా? నిజానికి ఈ పుట్టింది కూడా, దీనికి పురుడు పోసుకుంది కూడా అమెరికాలోనే పుట్టింది. అక్కడి నుంచే ల్యాండ్ అయ్యాడు ఈ అభిజిత్ డిప్కే అనేవాడు. అక్కడి నుంచే వచ్చాడు, నేను వస్తున్నాను, మొదలు పెడతానని చెప్పి ముందు ఆన్లైన్లో మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఇదంతా చినికి గాలివాన్లాగా ఈ రోజున ఢిల్లీలో ఒక పెద్ద తుఫాను సృష్టించేటువంటి ప్రయత్నం జరుగుతోంది. పోలీసులను కూడా రెచ్చగొడుతున్నారు, పోలీసులపైకి దాడులు చేస్తున్నారు, ఫిజికల్ అటాక్స్ చేస్తున్నారు. మొత్తానికి ఇక్కడ మొత్తం ఫోకస్ ఇక్కడ పడాలి, ఇంటర్నేషనల్ ఫోకస్ కూడా ఇక్కడ పడాలనేటువంటి ఒక కాన్స్పిరసీ జరుగుతున్నట్టుగా కనబడుతుంది. ఇక్కడ మరొక క్వశ్చన్ ఏం రైజ్ అవుతుందంటే, ఇక్కడ ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు కూడా వాళ్ళకి డీప్ స్టేట్కి వంత పాడుతున్నాయా? తెలిసి చేస్తున్నాయా, తెలియకుండా చేస్తున్నాయా, లేకపోతే వాళ్ళ ట్రాప్లో పడ్డాయా? డెఫినెట్గా ఎక్కడున్నటువంటి ప్రతిపక్షాలైనా కూడా సాధారణంగా ప్రభుత్వాన్ని విమర్శించాలి కూడా కన్స్ట్రక్టివ్గా. కానీ ఇక్కడ ఫారెన్ ఎజెండా ఏమైనా ఉందా? డీప్ స్టేట్ లేకపోతే విదేశీ శక్తుల చేతిలో వీళ్ళు కూడా పపెట్స్ లాగా మారారా? ఒకవేళ మారితే కనుక డెఫినెట్గా అది చాలా ప్రమాదం. ఇంటర్నల్గా ఎన్ని పాలిటిక్స్ అయినా చేసుకోవచ్చు, ఎన్ని విమర్శలైనా చేసుకోవచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు నేషనల్ సెక్యూరిటీ, విదేశాలకి మనం అవకాశం ఇవ్వకూడదు. విదేశాలకు అవకాశం ఇచ్చామంటే అది దేశానికి చాలా ప్రమాద సంకేతం. మరొక బంగ్లాదేశ్ లాగానో, లేకపోతే మరొక నేపాల్ లాగానో, మరొక పాకిస్తాన్లో అవ్వడానికి ఆస్కారం ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉంది, గవర్నమెంట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అంత ఈజీగా తల ఉంచేటువంటి రకం కాదు. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాసేపటికి మనము ఈ కాన్స్పిరసీ థియరీ నిజమే అనుకుంటే కనుక, ఎందుకు చేస్తోంది ఇదంతా కూడా సిఐఏనో, లేకపోతే అమెరికానో, లేకపోతే చైనానో, ఎవరైనా కానీ ఇది ఎందుకు చేస్తుందంటే, బేసిక్గా అమెరికా కావడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంటంటే, రీసెంట్గా జరిగినటువంటి ఒక 2 హ్యాపెనింగ్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఒకటి FCRA, ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. నిజానికి ఇది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు దానికి సవరణ బిల్లును తీసుకొస్తున్నారు. బహుశా ఈ పార్లమెంటు సమావేశాల్లో, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో దీనికి సంబంధించినటువంటి బిల్లును కూడా ప్రవేశపెడతారు. అది బహుశా ఆమోదించవచ్చు. దీన్ని అడ్డుకోవడానికి చాలా గట్టి ప్రయత్నం జరుగుతోంది. అంటే NGOల పట్ల నియంత్రణ, వేల కోట్ల రూపాయలు ఇక్కడ వేలల్లో ఉన్నటువంటి NGOలు అక్కడ ఫారెన్ నుంచి ఫండింగ్ రావడము, ఆ ఫండింగ్ని ఇక్కడ బలవంతపు మత మార్పిడులకు వినియోగించడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, కొన్ని డెకేడ్స్గా జరుగుతోంది. ఇప్పుడు ఈ కొత్త బిల్లు కనుక ఆమోదం పొంది చట్టంగా మారితే వీటన్నిటికీ కూడా చెక్ పడబోతోంది. అందుకనే కొద్ది రోజుల కిందట సెర్గియో గోర్ అలాగే మార్కో రూబియో కూడా నేరుగా కోల్కతాలో, ఢిల్లీలో ల్యాండ్ అవ్వకుండా నేరుగా కోల్కతాలో అక్కడ మిషనరీ ఫౌండేషన్కి వెళ్ళి అక్కడ వాళ్ళని కలిసి ఏదో మొత్తానికి మంతనాలు జరిపారు, చర్చలు జరిపారు. ఎందుకంటే ఇది చట్టం కనుక వస్తే డెఫినెట్గా చాలా వరకు NGOలను మూసుకోవాల్సి వస్తుంది. చాలా వరకు ఈ కన్వర్షన్స్ ఆగిపోతాయి, చాలా వరకు ఆగిపోతాయి. అది అక్కడ వాళ్ళకి భయం పట్టుకుంది. ఇది ఒక రీజన్ కావచ్చు, ఒక బలమైనటువంటి కారణం కావచ్చు. ఇక రెండోది దీనికి కనెక్ట్ అయ్యేటువంటి విషయమే దళిత్ క్రిస్టియన్స్కి, అంటే ఎవరైతే క్రిస్టియానిటీ మతం పుచ్చుకున్నారో, హిందూయిజం నుంచి క్రిస్టియన్ మతంలోకి మారారో వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించమని చెప్పి ఈ మధ్య కాలంలో రిపీటెడ్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు. ఈ తీర్పులు ఇస్తే ఏమవుతుంది, జనరల్గా ఏమవుతారు, వీళ్ళు వచ్చేటువంటి కన్వర్షన్స్ కూడా అక్కడ చెక్ పడుతుంది. మరి ఇక రిజర్వేషన్ లేకపోతే నేను ఎందుకు మారాలి అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. ఆటోమేటిక్గా కన్వర్షన్స్ కూడా, ఈ మత మార్పులు అక్కడ కూడా చెక్ పడుతుంది. ఈ రెండు కూడా, ఈ నిర్ణయాలు కూడా ఈ పెద్ద కాన్స్పిరసీ థియరీకి మరింత బలాన్ని ఇస్తున్నాయి. సో మేము చెప్పింది చెయ్యరా, FCRA చట్టాన్ని తీసుకొస్తారా, చూడు మేము తలుచుకుంటే మిమ్మల్ని ఏం చేస్తాము, ఎంత అది కూడా దేశ రాజధానిలో ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా ఎంత పెద్ద డ్రామా క్రియేట్ చేస్తూ ఉన్నారు. దీనికి ఈ సోనం వాంగ్చుక్ లాంటి వ్యక్తులను, ఈ అభిజిత్ డిప్కే లాంటి ఒక సామాన్యుని ఎక్కడనో తీసుకొచ్చి వాడిని ఏదో పెద్ద నేషనల్ హీరోలుగా తయారు చేసేటువంటి ప్రయత్నం, ఒక ఆమ్ ఆద్మీ అన్నట్టుగా అతన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. యువకులను రెచ్చగొడుతున్నారు, రణరంగం, హింస, ఇవంతా కూడా చెలరేగేటట్టుగా చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఇప్పటివరకు మోదీ సర్కార్ బాగానే హ్యాండిల్ చేస్తున్నట్టుగా కనబడుతోంది. ఇక ముందు కూడా అలాగే హ్యాండిల్ చేయాలి, ఎక్కడా సంయమనం కోల్పోకుండా. ఎందుకంటే సామాన్య ప్రజానీకానికి ఈ కాన్స్పిరసీ థియరీ అందరికీ అర్థం కాకపోవచ్చు, కానీ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ లెవెల్లో కేంద్ర ప్రభుత్వానికి తప్పకుండా అవగాహన ఉంటుంది. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఏ మోటివ్తో చేస్తున్నారు అనేది కేంద్ర ప్రభుత్వానికి బాగా తెలుసు. మరి మీకేమనిపిస్తోంది, భారతదేశంలో అలాంటి కుట్ర జరుగుతోందా? మోదీ సర్కార్ని గద్దెదించడానికి, లేదా అస్థిరపరచడానికి, లేదా బెదిరించడానికి అమెరికా చేస్తున్నటువంటి పన్నాగమా ఇదంతా కూడా, ఈ డ్రామా అంతా కూడా? దానికి విద్యార్థులను అడ్డంగా పెట్టుకున్నారా?
విద్యార్థులు నీట్ పరీక్షలు అనేటువంటిది కేవలం ఒక అంశం మాత్రమే. బయటి ప్రపంచానికి చెప్తున్నటువంటి కారణము, అసలైనటువంటి ఎజెండా వేరే ఉందా? మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.